బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన నీడను చూసి తానే భయపడుతున్నారని చెప్పారు. వైసీపీ శ్రేణులను చూసి వణికిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన చీకటి ఒప్పందం వల్ల నెల్లూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల సోమశిల, కండలేరు జలాశయాల నీరు తరలిపోతే లక్షల ఎకరాలు ఎండిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని, వారి ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు కాకాని. పోలీసులు పెట్టి చంద్రబాబు ఉలికి పడుతున్నాడు. ఓయమ్మ మాకొచ్చి చెప్తున్నారు 10 మందే వెళ్ళాలా, అంతకన్నా ఎక్కువ వెళ్ళడానికి ఇబ్బంది లేదు అని చెప్పి మేమనేది ఇదేమి పోలీసులో లేకపోతే చంద్రబాబు నాయుడు జాగిరో కాదు. ఇది రైతులను మమ్మల్ని ద్రోహుల్లాగా చూస్తారా? రైతులను దొంగల్లాగా చూస్తారా? రైతులకి చెక్ పోస్టులు పెడతారా? రైతుల దగ్గరకు వచ్చి రైతులు వెళ్ళి వాళ్ళ హక్కు, వాళ్ళ ఆస్తి జలాశయం దాన్ని వెళ్ళి మేము చూస్తామో పరిశీలిస్తామంటే అడ్డుకునేటువంటి హక్కు చంద్రబాబుకి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు పోలీసులను చూస్తే నాకే పాపం రేపటి రోజు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అని బాధ వేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీకు ఊడిగం చేస్తుంటే పోలీసులు మీరు చెప్పిన పనల్లా చేస్తుంటే ఇంకా మాకు పని చేయలేదు, ఎవరు అధికారంలో ఉన్నాము అంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని తనఖా పెట్టి చంద్రబాబు నాయుడుకి ఈరోజు పనిచేస్తున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయడం లేదు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో, మితిమీరి ప్రవర్తిస్తున్నారో, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళెవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం, విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిద్ర లేస్తే ఎవడైతే మమ్మల్ని అడ్డుకున్నాడో, ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అని చెప్పి దేవుడికి పూజలు చేయండి. తప్పనిసరిగా 2029లో ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు చంద్రబాబు చెప్పాడనో, లేదా మీ ఎస్పీ గారు చెప్పారనో, మీ ఐజీ గారు చెప్పారనో, మీ డీజీపీ గారు చెప్పారనో, మీరు మితిమీరి హద్దులు మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.